సొలొమోను దగ్గరికి వాక్యం వచ్చింది, పశ్చాత్తాపడల. యోధా దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, పశ్చాత్తాపడల. కయ్యూను దగ్గరికి వాక్యం వచ్చింది, పశ్చాత్తాపడ. తప్పు చేసిన అదే దావీదు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. కపటపు నడత నడిచాడు, నిజమే. కళ్ళు పాడైపోయింది, ఒళ్ళు పాడైపోయింది, ఒక అపవిత్రుడిగా తాను మారిపోయాడు, నిజమే. ఎప్పుడైతే నాతాను ప్రవక్త దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చాడో, ఆ వాక్యం వినటంతో అప్పటికప్పుడే కుప్పలాగా కూలిపోయి, నేను పాపం చేశానయ్యా, నేను అట్లా చేయాల్సింది కాదయ్యా, దేవుని హృదయానుసారుడిని పిలువబడిన నేను ఈ అపవిత్రుడిని అవుతానని, నరహత్య చేస్తానని, 9 నెలల పాటు నటిస్తూ బ్రతుకుతానని అన్నడూ నేను అనుకోలేదు. అలాంటి ఘోరమైన బ్రతుకు నాదేనయ్యా అని దేవుని పాదాల మీద పడి పశ్చాత్తపడి ఏడవటం ప్రారంభించాడు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు.